హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2018లో వియత్నాంలో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మర్డర్ ఇన్ ద లెన్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1968లో ఒక అమ్మాయి కళ్ళు మూసుకుని హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతూ ఉంటుంది. తన కళ్ళు మూసుకుని నెంబర్స్ ని కౌంటింగ్ చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి నెంబర్స్ ని కౌంటింగ్ ని పూర్తి చేస్తుంది. అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి లాలీపాప్ తీసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. కట్ చేస్తే హాన్ అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కారులో కూర్చుని ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక రేపిస్ట్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లడాన్ని హాన్ చూస్తాడు. నిజానికి హాన్ ఇంకా అతని అసిస్టెంట్ ఆ రేపిస్ట్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హాన్ తన కారులో ఆ రేపిస్ట్ కార్ ని ఫాలో అవుతూ ఉంటాడు. దారిలో హాన్ తన అసిస్టెంట్ ని చూసి, నీకు ఆ రేపిస్ట్ ఫేస్ ద్వారా నీకేం తెలిసింది అని అడుగుతాడు. దానికి హాన్ అసిస్టెంట్ హాన్ ని చూసి, అతని బాడీ కొద్దిగా పెద్దగా ఉంది, అతని ఫేస్ చాలా కఠినంగా ఉంది అని చెప్తాడు. దానికి హాన్, అతని వయసు 27 సంవత్సరాలు, అతను ఇంతకు ముందు 5 రేపులు చేశాడు, అతని విక్టిమ్స్ ని ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో రేప్ చేశాడు, అందువల్ల అతను ఈ రేప్ ను కూడా అటువంటి బిల్డింగ్ లోనే చేస్తాడు, ఈ ఏరియాలో అటువంటి బిల్డింగ్ కేవలం ఒకటే ఉంది అని చెప్పి హాన్ తన కార్ ని లెఫ్ట్ సైడ్ కి తీసుకుని వెళ్తాడు. అది చూసిన అసిస్టెంట్ మాత్రం ఆ రేపిస్ట్ రైట్ సైడ్ వెళ్లడంతో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. హాన్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ ఇంకా అతని అసిస్టెంట్ ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఆ రేపిస్ట్ ఆ బిల్డింగ్ లోకే వస్తాడు అని హాన్ కి బాగా తెలుసు. ఆ తర్వాత కొంచెం సేపటికి రేపిస్ట్ తను కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకుని అక్కడికి వస్తాడు. రేపిస్ట్ ఆ అమ్మాయిని కింద పడుకోబెట్టి ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తూ ఉండగా ఒక కబోర్డ్ లో నుంచి హాన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. వెంటనే తన గన్నుని లోడ్ చేస్తాడు. అప్పుడే హాన్ ఆ రేపిస్ట్ ని చూస్తూ ఉండగా నిద్ర వస్తుంది. దాంతో హాన్ ఒక్కసారిగా ఆ కబోర్డ్ లో నుంచి కిందకి పడిపోతాడు. అప్పుడు పొరపాటున అతని చేతిలో ఉన్న ఆ గన్ పేలుతుంది. ఇదంతా ఆ రేపిస్ట్ చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా హాన్ అసిస్టెంట్ ఆ రేపిస్ట్ మీద గన్నుని ఎయిమ్ చేసి తనని ఆపుతాడు. ఆ తర్వాత హాన్ కి మెలకు వచ్చి చూడగా తను ఆ రేపిస్ట్ కిడ్నాప్ చేసిన అమ్మాయిని పొరపాటున షూట్ చేసి చంపేసి ఉంటాడు. ఆ తర్వాత హాన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకింగ్ చేయించుకుంటాడు. అప్పుడు డాక్టర్ హాన్ ని చూసి, నీకు హైపర్ ఇన్సోమానియా అనే ఒక వ్యాధి ఉంది, ఈ కండిషన్ లో ఉన్నప్పుడు నీకు తల బాగా పెయిన్ వస్తుంది, అలాగే చాలా ఇల్యూజినేషన్స్ కూడా వస్తాయి, కానీ నువ్వు ఈ వ్యాధికి ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నావు, ఈ వ్యాధిని క్యూర్ చెయ్యవచ్చు, అలాగే ఆ జరిగిన సంఘటన గురించి ఎక్కువగా ఆలోచించకు, ఆ షూట్ లో నీ తప్పేమీ లేదు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత హాన్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా హాన్ కి ఎవరో తన కాళ్ళు పట్టుకున్నట్లుగా ఫీల్ వస్తుంది. ఎవరా అని హాన్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ హాన్ పొరపాటున కాల్చి చంపేసిన ఆ రేపిస్ట్ కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి ఆత్మ కనబడుతుంది. ఇదంతా హాన్ చూసి చాలా భయపడిపోతాడు. కానీ నిజానికి హాన్ కాళ్ళు పట్టుకున్నది ఒక చిన్న పాప. ఆ అమ్మాయి హాన్ తో ఆడుకుంటూ ఉంటుంది. అంటే ఇదంతా హాన్ ఎల్యూజినేషన్స్. అప్పుడే ఆ చిన్న అమ్మాయి అమ్మ వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే వెళుతూ వెళుతూ ఆ అమ్మాయి చాలా విచిత్రంగా స్మైల్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ హాన్ ని చూసి, ఇది ఒక విచిత్రమైన టౌన్, ఇక్కడ పిల్లలు భయంకరంగా కనిపిస్తారు అని డాక్టర్ హాన్ కి తన మెడిసిన్స్ ని ఇచ్చి ఈ వ్యాధి గురించి తగిన జాగ్రత్తలు తీసుకో అని చెప్తాడు. ఎందుకంటే ఈ వ్యాధి హాన్ మెంటల్ కండిషన్ ని చాలా చెడగొట్టవచ్చు అని డాక్టర్ హాన్ కి జాగ్రత్తలు చెప్తాడు. ఆ తర్వాత హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హాన్ తన ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి హాన్ కి మిస్ అయిపోయిన పిల్లల కంప్లైంట్స్ రిపోర్ట్స్ ఫైల్ ని ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ చీఫ్ హాన్ ని తన ఆఫీస్ లోకి రమ్మని చెప్తాడు. దాంతో హాన్ వెంటనే చీఫ్ ఆఫీస్ లోకి వెళ్లి, మీరు నన్ను ఎందుకు పిలిచారని అడుగుతాడు. అప్పుడు చీఫ్ హాన్ ని చూసి, నేను నీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఇది చాలా ఫేమస్ అయిన స్టోరీ. ఒక టౌన్ కి దగ్గరలో 5 కొండలు ఉండేటివి. ప్రతి సంవత్సరం ఆ మౌంటైన్స్ మీద చాలా సుందరమైన ఫ్లవర్స్ కాసేవి. ఆ పూలని టౌన్ లోని వాళ్ళు కలెక్ట్ చేసి తమ షర్బాతుల్లో వేసుకునేవారు. కానీ ఆ పూలు చాలా తొందరగా కుళ్ళిపోవడం ప్రారంభించాయి. అలా కుళ్ళిపోతూ ఉండడంతో ఆ ఫ్లవర్స్ కు
దగ్గరలో ఉన్న ఫ్లవర్స్ కూడా ఇన్ఫెక్ట్ చేసేవి. దానివల్ల టౌన్ లోని ప్రజలందరూ ఆ కుళ్ళిపోయే ఫ్లవర్స్ ని ముందుగానే చెట్టు నుంచి వేరు చేసేవారు. ఎందుకంటే అలా చేస్తే మిగతా ఫ్లవర్స్ బాగుంటాయి అని అలా చేసేవారు అని స్టోరీని చెప్తాడు. ఆ స్టోరీ అంతా హాన్ విని, అంటే చీఫ్ తనని జాబ్ లో నుంచి తీసేయాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే హాన్ కి ఎలిజినేషన్స్ వస్తున్నాయి కాబట్టి తను ఆ డెసిషన్ తీసుకుంటాడు. దాంతో హాన్ వెంటనే ఆ చీఫ్ ఆఫీస్ నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి హాన్ ని అర్జెంట్ గా ఒక క్రైమ్ సీన్ దగ్గరకు రమ్మని పిలుస్తారు. దాంతో హాన్ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ హాన్ ని చూసి, చనిపోయిన ఆ మహిళ పేరు లీన్, ఆమె ఒక యాక్ట్రెస్, తన హస్బెండ్ పేరు కాంగ్, ఈ సంఘటన రాత్రి 10:45 టైంలో జరిగింది అని చెప్తుంది. ఇదంతా విన్న హాన్ అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు డెడ్ బాడీస్ ని చూస్తాడు. హాంగ్ తలని తీసేసి అతన్ని చంపేసి ఉంటారు. కానీ తన వైఫ్ లీన్ చెస్ట్ మీద కిల్లర్ షూట్ చేసి చంపేసి ఉంటాడు. అప్పుడు హాన్ ఆ చనిపోయిన యాక్ట్రెస్ డెడ్ బాడీ మీద ఒక లాలీపాప్ ని చూస్తాడు. ఎందుకంటే క్రైమ్ సీన్ లో ఇలా లాలీపాప్ ఉండడం కొంచెం విచిత్రంగా ఉంటుంది. అప్పుడు హాన్ అసిస్టెంట్ హాన్ ని చూసి, ఈ కేసులో ఇద్దరు విట్నెస్లు ఉన్నారు, వాళ్ళు పూర్తి సంఘటనని చూశారు. వారిలో ఒకరు ఆ ఇంటి హౌస్ కీపర్, రెండవది ఆ విక్టిమ్ కుమారుడైనటువంటి నామ్ అనే అబ్బాయి. వాళ్ళిద్దరూ ఈ సంఘటనల వల్ల ఇంకా షాక్ లోనే ఉన్నారు అని హామ్ అసిస్టెంట్ చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక కొత్త ఇన్స్పెక్టర్ డియాంగ్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు చీఫ్ హాన్ ని చూసి, ఇప్పటి నుంచి ఈ కేసుని మిస్టర్ డియాంగ్ హ్యాండిల్ చేస్తాడు, నువ్వు కేవలం అతనికి సపోర్ట్ చెయ్యి అని చెప్పి చీఫ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత డియాంగ్ హాన్ తో హ్యాండ్ షేక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డియాంగ్ రావడం వల్ల హాన్ కి సంతోషంగా ఉండడు. సరిగ్గా అదే సమయంలో హాన్ అసిస్టెంట్ హాన్ దగ్గరికి వచ్చి, నాకు ఆ క్రైమ్ సీన్ లో ఒక హ్యాట్ దొరికింది అని హాన్ కి ఇస్తాడు. హాన్ ఆ హ్యాట్ ని తన దగ్గరే పెట్టుకుంటాడు. హాన్ తన అసిస్టెంట్ ని చూసి, క్రైమ్ సీన్ లో ప్రతి మూల వెతుకు అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ విక్టిమ్ నైబర్ ని పిలిచి వాళ్ళని కూడా విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు ఒక నైబర్ లేడీ, దాదాపుగా రాత్రి 10 గంటల సమయంలో నేను నా విండో దగ్గర కూర్చొని స్టిచ్చింగ్ వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎదురుగా కాంగ్ వెహికల్ రావడాన్ని చూశాను. కాంగ్ కార్ డోర్ ని తీయగానే నాకు గన్ లోని బుల్లెట్ శబ్దం వినిపించింది. ఆ సౌండ్ విని నా హస్బెండ్ అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్తుంది. అప్పుడు ఆ నైబర్ లేడీ హస్బెండ్, నేను నా కిటికీలో నుంచి ఆ హౌస్ కీపర్ అరవడాన్ని చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ డియాంగ్ హౌస్ కీపర్ ని పిలిచి అతనిని విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు హౌస్ కీపర్, ఆ రోజు రాత్రి మిస్టర్ కాంగ్ వేరే థియేటర్ లో వేరే టౌన్ లో పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. సో ఎండ్ అవ్వక ముందే నేను కార్ ని తీసుకురావడానికి బయటికి వచ్చాను. అప్పుడు ఒక మోటార్ సైకిల్ అటువైపుగా వెళ్లడం చూశాను. ఆ తర్వాత తిరిగి వచ్చి మెయిన్ డోర్ ని తీశాను. అప్పుడు కాంగ్ కారు లోపలికి వెళ్ళాడు. కారు వెనకాలే ఆ మోటార్ సైకిల్ వ్యక్తి వచ్చి నన్ను కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేశాడు. నాకు స్పృహ వచ్చినప్పుడు నాకు బుల్లెట్ శబ్దం వినిపించింది. దాని వల్లనే నేను గట్టిగా అరవడం మొదలు పెట్టాను అని చెప్తూనే హౌస్ కీపర్ గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకంటే నా వల్లే తన యజమానులు చనిపోయారు అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ కేసు గురించి న్యూస్ పేపర్ లో వస్తుంది. దాంతో ఈ కేసు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటనలో చనిపోయింది ఒక యాక్ట్రెస్ కావడంతో పోలీసుల మీద బాగా ప్రెజర్ పెరుగుతుంది. ఆ సమయంలో పోలీస్ చీఫ్ పోలీసుల దగ్గరికి వచ్చి ఆ కేసు ప్రోగ్రెస్ అడుగుతాడు. అప్పుడు హాన్, ముందుగా మనం ఆ చనిపోయిన యాక్ట్రెస్ కొడుకైనటువంటి నామ్ దగ్గరికి వెళ్లి అతని అబ్నార్మాలిటీని కరెక్ట్ చెయ్యాలి. ఎందుకంటే ఆ అబ్బాయి క్రైమ్ మొత్తం చూశాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డాంగ్ మాత్రం, ఇదంతా డాక్టర్ పని, మంది కాదు, మనం కేవలం ఫినరల్ కోసం వెయిట్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న చీఫ్ ఎందుకు అని అడుగుతాడు. దానికి డియాంగ్, కాంగ్ ఫినరల్ కొన్ని రోజుల్లోనే అవ్వబోతుంది. అప్పుడు కిల్లర్ ఖచ్చితంగా ఆ విక్టిమ్ ఫినరల్ దగ్గరికి రావచ్చు. అప్పటి వరకు మనం మిగిలిన ఇన్వెస్టిగేషన్ ని చెయ్యాలి అని చెప్తాడు. డియాంగ్ మాటలు విన్న చీఫ్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కాంగ్ ఇంకా లీన్ ఫినరల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫినరల్ కి చాలా మంది ఆఫీసర్స్ వస్తారు. చనిపోయిన కాంగ్ మరియు లీన్ ల కొడుకైనటువంటి నామ్ అనే పిల్లవాడికి ఒక వ్యక్తి పాకెట్ లో నుంచి ఒక లాలీపాప్ ని తీసి చూపిస్తాడు. నామ్ ఇలాంటి లాలీపాప్ ని కిల్లర్ చేతిలో చూసి ఉంటాడు. అందువల్ల నామ్, ఇతనే మా అమ్మని చంపిన కిల్లర్ అని అరుస్తాడు. ఇంతలోనే ఒక ఫోటోగ్రాఫర్ నామ్ కి ఎదురుగా వచ్చి, అందువల్ల పోలీసులు ఆ ఫోటోగ్రాఫరే కిల్లర్ అని అర్థం చేసుకుని పట్టుకుంటారు. నిజానికి ఆ ఫోటోగ్రాఫర్ వెనకాలే కిల్లర్ ఉంటాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఎవరో అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు అని హాన్ కి తెలిసి అతనిని వెంబడించడానికి ట్రై
ట్రై చేస్తాడు కానీ అప్పటికే కిల్లర్ పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డియాంగ్ ఆ ఫోటోగ్రాఫర్ ని విచారించడం మొదలు పెడతాడు. ఆ ఫోటోగ్రాఫర్ పేరు టామ్. డియాంగ్ టామ్ ను చూసి నువ్వు నవంబర్ 26వ తేదీ రోజు రాత్రి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి టామ్ నేను పూర్తి రాత్రి అంతా నా ఫిలిమ్స్ ని డెవలప్ చేస్తూ ఉన్నాను అని చెప్తాడు. కానీ టామ్ బాడీ లాంగ్వేజ్ వల్ల అతను అబద్ధం చెప్తున్నాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ హౌస్ కీపర్ కిల్లర్ వాయిస్ కూడా సేమ్ ఇతని వాయిస్ లాగానే ఉండేది అని చెప్తాడు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ మా ట్రైన్డ్ డాగ్స్ వల్ల ఆ రోజు రాత్రి మనకు దొరికిన హ్యాట్ లోపల స్మెల్ టామ్ వేసుకున్న బట్టల నుంచి వస్తుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో నామ్ కి ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ కిల్లర్ తో ఫైట్ చేస్తూ కిల్లర్ చేతిని కొరికిన విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్లి డియాంగ్ కి అన్ని విషయాలు చెప్తాడు. ఆ మాటలు విన్న డియాంగ్ వెంటనే టామ్ క్లాత్ ని తీసేయమని చెప్తాడు. ఆ తర్వాత టామ్ హ్యాండ్స్ కు ఉన్న గ్లౌస్ ని కూడా తీయగానే టామ్ చేతి మీద కూడా ఎవరో కొరికిన ముద్రలు ఉంటాయి. ఆ గుర్తులను చూడగానే డియాంగ్ కి టామ్ కిల్లర్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హాన్ టామ్ చేతిని పట్టుకుని ఆ కొరికిన గుర్తుని బాగా చూస్తాడు. అప్పుడే హాన్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి మీరు వేరే మనిషిని కిల్లర్ అని పట్టుకున్నారు. ఫోటోగ్రాఫర్ చాలా మంచి వ్యక్తి, సున్నితమైన స్వభావం కలవాడు, అలాగే అతని హైట్ చాలా తక్కువగా ఉంది. అలాంటి ఇతను కాంగ్ లాంటి ఎత్తైన వ్యక్తిని చంపడం అనేది కష్టం అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ డియాంగ్ నామే డైరెక్ట్ గా ఆ ఫ్యూనరల్ రోజు ఫింగర్ పాయింట్ అవుట్ చేసి అతన్ని చూపించాడు అని చెప్తాడు. దానికి హాన్ అతను ఒక చిన్న పిల్లవాడు, అతను తప్పుగా చెప్పి ఉండవచ్చు అని చెప్తాడు. దానికి డియాంగ్ ఆ హ్యాట్ లో ఉన్న స్మెల్ టామ్ బట్ల స్మెల్ ఒకటి కావడం, టామ్ చేతి మీద ఉన్న ఆ కొరికిన గుర్తులు అంతా కూడా ఇవన్నీ తప్పే అంటావా అని అంటాడు. దానికి హాన్ ఫోటోగ్రాఫర్స్ అందరూ సస్పెక్ట్సే కానీ కిల్లర్స్ కాదు, ఇంతవరకు ఇతని దగ్గర మర్డర్ వెపన్ దొరకలేదు అని చెప్తాడు. దానికి డాంగ్ ఈ కేస్ కి ఇన్ఛార్జ్ నేను, నువ్వు కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న హాన్ నువ్వు ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ అని అంటాడు. దాంతో డాంగ్ కి చాలా కోపం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో చీఫ్ అక్కడికి వచ్చి ఇద్దరిని ఆపుతాడు. అప్పుడు డాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాన్ చీఫ్ కి ఏదో చెప్పాలి అనుకునే లోపే చీఫ్ హాన్ ని చూసి ఈ కేసుని మేము ఎలాగైనా క్లోజ్ చేసి తీరాలి, ఇప్పుడు నీ అవసరం మాకు లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి హాన్ ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసేసి ఉంటారు. హాన్ వెళ్లిపోయే టైంలోనే తన ఆఫీస్ లోని కిటికీ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు హాన్ కి బయట ఎవరో అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు ఎవరవా అని హాన్ కిటికీలో నుంచి చూడగా బయట ఒక లేడీ కనిపిస్తుంది. ఆమెను పోలీసులు స్టేషన్ లోనికి రానివ్వకుండా బయటికి పంపించేస్తారు. నిజానికి ఆమె టామ్ గర్ల్ ఫ్రెండ్ మేరీ. ఆ తర్వాత హాన్ తన కారులో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో హాన్ కి మేరీ కనబడుతుంది. వెంటనే మేరీని చూడగానే హాన్ తన కారుని ఆపి మేరీని తనతో పాటు కారులో ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మేరీ హాన్ ని చూసి ఆ రోజు రాత్రి నేను నా టీచింగ్ సెషన్ నుంచి లేట్ గా వచ్చాను, దానివల్ల టామ్ ముందుగానే ఇంట్లోనే ఉన్నాడు, నాకు టామ్ క్లాత్స్ నుంచి మందు వాసన వచ్చింది, దానివల్ల నేను టామ్ ని ఇంటి నుంచి దూరంగా పంపించేశాను. ఆ తర్వాత టామ్ చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కానీ ఈ రోజు మార్నింగ్ అతను నా దగ్గరికి వచ్చి నేను ఒక ఫ్యూనరల్ ఫొటోస్ ని తీయడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. సాయంత్రం వరకు నేను టామ్ కోసం వెయిట్ చేశాను కానీ టామ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు అని తెలిసింది. నా బాయ్ ఫ్రెండ్ టామ్ ఎవరిని చంపే మనిషి కాదు అని చెప్తుంది. దానికి హాన్ నాకు ఆ విషయం తెలుసు అని చెప్తాడు. అప్పుడు మేరీ ఒకవేళ మీకు అతను నిర్దోషి అనే విషయం తెలిస్తే మాకు ఎందుకు హెల్ప్ చేయకూడదు అని అంటుంది. మీరు పోలీసే కదా అని అంటుంది. దానికి హాన్ కొన్ని నిమిషాల క్రితం నా ఇన్స్పెక్టర్ జాబ్ పోయింది, ఇప్పుడు నేను ఏమీ చేయలేను అని చెప్తాడు. హాన్ మాటలు విని మేరీ చాలా నిరాశ పడుతుంది. ఆ తర్వాత మేరీ హాన్ ని చూసి కొన్ని రోజుల్లోనే మా పెళ్లి జరగబోతుంది, ఇలాంటి టైంలో ఇలా జరిగింది అని చెప్తుంది. ఆ మాటలు విని హాన్ కి టామ్ మరియు మేరీల మీద చాలా జాలి కలుగుతుంది. అప్పుడు హాన్ మనం కిల్లర్ ని వెతకడానికి ముందు టామ్ ని నిర్దోషి అని నిరూపించాలి. టామ్ ని అరెస్ట్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. 1 హౌస్ కీపర్ స్టేట్మెంట్, 2 నామ్ అనే అబ్బాయి సైగా, 3 టామ్ చేతి మీద ఉన్న ఆ కొరికిన గుర్తులు. ఈ ఎవిడెన్సెస్ కారణంగానే టామ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది, అదే హ్యాట్ అని చెప్తాడు. హాన్ మాటలు విన్న మేరీ హాన్ కి ఒక ఫోటోని చూపించి ఆ హ్యాట్ ఇదేనా, ఈ హ్యాట్ నా హస్బెండ్ క్లబ్ హ్యాట్ అని చెప్తుంది. అప్పుడు హాన్ ఆ క్లబ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ తర్వాత మేరీ హాన్ ని ఆ క్లబ్ లోపలికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి హాన్ మరియు మేరీల్ని చూసి వీళ్ళిక్కడికి మందు తాగడానికి కాదు, ఇక్కడికి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు అని కనిపెడతాడు. నిజానికి ఆ వ్యక్తి పేరు కసామా. కసామా వెంటనే హాన్ మరియు మేరీల దగ్గరికి వెళ్లి
ఈ గల్లీలో నాకు తెలియంది ఏమీ లేదు, మీకు ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను, కానీ దానికి బదులుగా మీరు నాకు ఒక వైన్ బాటిల్ ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు వెంటనే హాన్ వైన్ ని ఆర్డర్ ఇస్తాడు. వైన్ దొరకగానే హాన్ మీకేం కావాలో చెప్పండి అని అడుగుతాడు. దాంతో హాన్ టామ్ ఫోటోని చూపించి చివరిసారిగా ఈ వ్యక్తిని మీరు ఎక్కడ చూశారని అడుగుతాడు. అప్పుడు కసామా 5 రోజుల క్రితం టామ్ ఇక్కడే ఉన్నాడు, ప్రతి నెల 3వ ఆదివారం మందు తాగడానికి ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. ఆ రోజు టామ్ ఒక లేడీకి తన ఫోటోని ఇచ్చాడు, దానివల్ల టామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న హాన్ కిల్లర్ క్లబ్ నుంచి వెళ్లే ముందు పొరపాటున టామ్ హ్యాట్ ని తీసుకుని వెళ్లిపోయినట్లు ఉన్నాడు. ఇక్కడ అందరి హ్యాట్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి, అందుకే కిల్లర్ పొరపాటున ఈ హ్యాట్ ని తీసుకుని వెళ్లిపోయినట్లు ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు హాన్. అలాగే కసామా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి, అదే ఆ రోజు క్లబ్ కు వచ్చిన ఫోటోగ్రాఫర్స్ గురించి వాళ్ళ నేమ్స్ అన్ని చెప్తాడు. ఆ తర్వాత హాన్ క్లబ్ బయటికి వచ్చిన తర్వాత హాన్ మేరీని చూసి ఏదో ఉద్దేశంతోనే కిల్లర్ టామ్ హ్యాట్ ని తీసుకు వెళ్ళాడనిపిస్తుంది, కానీ నేనిప్పుడు పోలీసుని కాదు, ప్రతి ఇంటికి వెళ్లి వెతకడానికి అంటాడు. హాన్ మాటలు వినగానే మేరీకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ తర్వాత హాన్ మరియు మేరీలు ఒక కపుల్ లాగా వెడ్డింగ్ డ్రెస్లు వేసుకుని మనం ఆ రోజు క్లబ్ కు వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అందరి దగ్గరికి వెళ్లి ఫొటోస్ తీపించుకుందాం, ఆ సమయంలో వాళ్ళ ఇంటిని వాళ్ళ స్టూడియోని బాగా పరిశీలిద్దాం, ఎవరి దగ్గర అయితే క్యాప్ ఉండదో మాక్సిమం వాళ్లే టామ్ హ్యాట్ ని తీసుకుని వెళ్లి ఉండవచ్చు, మనం ఇలా వాళ్ళ కోసం వెతికే సమయంలో వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది అని అంటుంది. అలా హాన్ మరియు మేరీలు ఒక కపుల్ లాగా వెడ్డింగ్ డ్రెస్లు వేసుకుని ఆ రోజు క్లబ్ లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరి దగ్గరికి వెళ్లి ఫొటోస్ తీయించుకుంటూ వాళ్ళ స్టూడియోని వాళ్ళ ఇంటిని మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అలా హాన్ మరియు మేరీలు ఇలా చేస్తూ ఉండగా ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత చివరగా హాన్ మేరీ ఒక విచిత్రమైన ఫోటో స్టూడియోకి చేరుకుంటారు. ఆ ఫోటో స్టూడియో ఓనర్ పేరు షాన్. మేరీ షాన్ తో మాకు ఒక కపుల్ ఫోటో కావాలి అని చెప్తుంది. అప్పుడు షాన్ నేను కేవలం ప్రొఫైల్ ఫొటోస్ మాత్రమే తీస్తాను అని చెప్పి షాన్ వెంటనే డోర్ ని క్లోజ్ చేయబోతూ ఉంటాడు. హాన్ మాత్రం తన కాలుని గేట్ మధ్యలో పెట్టి బిజినెస్ ట్రిప్ కోసం ఫొటోస్ తీపించుకోవాలి, నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న షాన్ హాన్ మరియు మేరీలని లోపలికి రమ్మని పిలుస్తాడు. షాన్ ఇంట్లో అంతా చాలా చీకటిగా ఉంటుంది. స్టూడియో డోర్ ఓపెన్ చేసిన షాన్ హాన్ మరియు మేరీలని లోపలికి పంపిస్తాడు. లోపలికి వెళ్లే టైంలోనే హాన్ కొన్ని ఫొటోస్ ని చూస్తాడు. ఆ ఫొటోస్ లో షాన్ మరియు అతని కూతురు ఉంటారు. అప్పుడే షాన్ అక్కడికి వచ్చి హాన్ చేతిలో నుంచి ఆ ఫోటోని తీసుకుని వెంటనే షాన్ హాన్ ని లోపలికి వెళ్ళమని చెప్తాడు. లోపల షాన్ స్టూడియో ఒక చిన్న థియేటర్ లాగా ఉందని మేరీ నోటీస్ చేస్తుంది. ఆ తర్వాత షాన్ మేరీ ఫోటోని తీస్తూ ఉంటాడు. అప్పుడు మేరీ ఫోటోకి స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ ను చూసిన షాన్ మేరీని నార్మల్ గా ఉండు, స్మైల్ చెయ్యకు అని చెప్తాడు. అదే సమయంలో షాన్ రేడియోలో నుంచి ఒక పోయం వస్తూ ఉంటుంది. ఆ పోయం ను విని మేరీ కూడా ఆ పోయం ని చెప్తూ ఉంటుంది. మేరీ ఆ పోయం చెప్తూ ఈ పోయం ని నేను స్కూల్లో పిల్లలకు నేర్పిస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న షాన్ మేరీని చూసి అయితే నువ్వు టీచర్ అని అడుగుతాడు. దానికి మేరీ అవును అని చెప్తుంది. అప్పుడు షాన్ పక్కనే ఉన్న తన స్పెషల్ కెమెరాని తీసుకుని మేరీని గట్టిగా నవ్వమని చెప్తాడు. దాంతో మేరీ కూడా అలానే నవ్వుతూ ఉంటుంది. షాన్ ఫోటో తీసే సమయంలో ఒక దుర్మార్గుడు లాగా కనబడుతూ ఉంటాడు. షాన్ కెమెరాలో నుంచి ఆ లెన్స్ లైట్ మేరీ కళ్ళకు పడుతుంది. అదే సమయంలో హాన్ మధ్యలోకి వచ్చి ఇంక ఫొటోస్ తీయడం చాలు అని చెప్తాడు. అప్పుడు షాన్ మళ్ళీ నార్మల్ అవుతాడు. ఆ తర్వాత హాన్ మరియు మేరీలు అక్కడి నుంచి బయటికి వస్తారు. కారులో కూర్చుని ఉన్నప్పుడు హాన్ షాన్ ఏదో తేడాగా ఉన్నాడు అని గమనిస్తాడు. అప్పుడే మేరీ ఆ హ్యాట్ షాన్ ఇంట్లో కూడా ఉంది అని చెప్తుంది. దానికి హాన్ ఇప్పుడు మనం హ్యాట్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్తాడు. దానికి మేరీ మరి ఏం చెయ్యాలి అంటుంది. హాన్ వెంటనే ఇప్పటికి మన లిస్ట్ లో ఇంకొక వ్యక్తి కూడా మిగిలి ఉన్నాడు, మనం ఆ వ్యక్తి ఇంటికి కూడా వెళ్లి వద్దామని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆ లిస్ట్ లో ఉన్న చివరి వ్యక్తి ఇంటికి వెళ్తారు. కానీ సస్పెక్ట్స్ అందరి దగ్గర కూడా హ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత జైల్లో ఉన్న టామ్ కి తన లవర్ రాసిన ఒక లెటర్ ఇప్పుడు మేరీ చేతికి దొరుకుతుంది. ఆ లెటర్ ని చూసి మేరీ చాలా ఏడుస్తుంది. నిజానికి హాన్ మేరీకి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ మేరీ హాన్ మాటలు అస్సలు వినదు. ఆ తర్వాత కొంచెం సేపటికి మేరీ కోపం తగ్గిపోతుంది. ఆ లెటర్ ద్వారా హాన్ మరియు మేరీలకి టామ్ తన లవర్ ని కలిసిన టైం, అలాగే కాంగ్ మరియు తన గర్ల్ ఫ్రెండ్ మర్డర్ అయిన టైం ఒకటే అని తెలుస్తుంది. అంటే దీని అర్థం ఈ లెటర్ ద్వారా టామ్ ఒక నిర్దోషి అని నిరూపించవచ్చు. అందువల్ల హాన్ మరియు మేరీలు టామ్ లవర్ ద్వారా ఈ విషయాలన్నీ క్లారిఫై చేసుకోవడం కోసం టామ్
లవర్ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా సేపు వెయిట్ చేస్తారు. అప్పుడు టామ్ లవర్ తన ఇంటికి వస్తుంది. ఆమె పేరు సారా. ఆ తర్వాత సారా టామ్ ప్రతి వారం 2 సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న హాన్ 5 రోజుల క్రితం అదే మర్డర్ జరిగిన రోజు రాత్రి కూడా వచ్చాడా అని అడుగుతాడు. దానికి సారా అవును, ఆ రోజు కూడా వచ్చాడు. ఆ రోజు నెలలో 3వ ఆదివారం కదా. 3వ ఆదివారం ఆ క్లబ్ లో ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసిన తర్వాత తను డైరెక్ట్ గా నా ఇంటికే వస్తూ ఉంటాడు అని చెప్తుంది. అప్పుడు హాన్ తనని చూసి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సారా ఆ రోజు టామ్ చాలా మత్తులో ఉన్నాడు, బాగా తాగేసి ఉన్నాడు. ఆ రోజు మేమిద్దరం ఇంటిమేట్ అయ్యామని చెప్తుంది. ఈ మాటలన్నీ విన్న మేరీ చాలా బాధపడుతుంది. అప్పుడు హాన్ నువ్వు దీని గురించి సాక్ష్యం చెప్పగలవా అని అడుగుతాడు. దానికి సారా సరే నేను ఆ సాక్ష్యం చెప్తాను అని అంటుంది. ఆ తర్వాత హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా మేరీ హాన్ ని చూసి నేను కొంచెం సేపు తర్వాత వస్తాను అని చెప్తుంది. దాంతో హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కారు డ్రైవ్ చేసే టైంలో హాన్ కి ఆ హౌస్ కీపర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. హౌస్ కీపర్ కారులో నుంచి దిగి గేట్ ని ఓపెన్ చేశాను అని చెప్పాడు. కానీ కాంగ్ నైబర్స్ కి కాంగ్ కార్ డోర్ ని ఓపెన్ చేశాడు అని చెప్పి ఉంటారు. ఈ 2 విషయాలు కూడా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ హౌస్ కీపర్ కిల్లర్ వాయిస్ సేమ్ టామ్ లాగే ఉంది అని చెప్పాడు. కానీ నిజానికి ఆ రోజు టామ్ అంతా కూడా తన ఇంట్లోనే ఉన్నాడు. ఇదంతా గుర్తు చేసుకున్న హాన్ కి ఖచ్చితంగా హౌస్ కీపర్ ఏదో దాచిపెడుతున్నాడు అని అర్థం అవుతుంది. మరోపక్క హౌస్ కీపర్ తన ఇంటి డోర్ లాక్ ని ఓపెన్ చేస్తూ ఉండగా అప్పుడు హాన్ అక్కడికి వచ్చి హౌస్ కీపర్ ని చూసి ఒక అమాయకమైన మనిషి మీద నింద వేశావు, ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు హౌస్ కీపర్ తడబడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. దాంతో హాన్ నైబర్స్ చెప్పిన వాంగ్మూలం నీ బాడీ లాంగ్వేజ్ ని చూసి నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది అని అంటాడు. అప్పుడు హౌస్ కీపర్ లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు. ఆ తర్వాత హౌస్ కీపర్ జరిగిందంతా హాన్ కి చెప్పడం మొదలు పెడతాడు. నాకు మర్డర్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఒక ఎన్వలప్ వచ్చింది. ఆ ఎన్వలప్ లో అడ్రస్ ఏమీ లేదు, కానీ అందులో నీకు మనీ కావాలి అనుకుంటే నేను ఎలా చెప్తే అలాగే చెయ్యి అని ఉంది. ఆ తర్వాత నన్ను రమ్మని చెప్పిన అడ్రస్ కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక పట్టీ దొరికింది. దాంతో నేను నా కళ్ళని బంధించి కట్టాను. ఆ సమయంలో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక వెహికల్ వచ్చింది. ఆ తర్వాత నేను ఒక రూమ్ లో ఉన్నాను. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సరిగ్గా 2 రోజుల తర్వాత రాత్రి 10 గంటలకి నువ్వు డోర్ ని ఓపెన్ చేసి వదిలేయాలి. ఆ తర్వాత నీ కుక్కతో కలిసి చాలా దూరంగా వెళ్లిపో. పని అవ్వగానే మిగతా మనీ నీకు దొరుకుతాయి. ఒకవేళ నీకు ఇది ఓకే అయితే లెటర్ బాక్స్ మీద ఎక్స్ అని వెయ్యి అని చెప్పాడు. అతని మాటలు విని నేను చాలా భయపడిపోయాను. అతను చాలా డేంజరస్ అయిన పర్సన్ లా అనిపించింది. అందువల్లనే నేను లెటర్ బాక్స్ మీద ఎక్స్ రాశాను. ఆ తర్వాత క్రైమ్ జరిగే రోజు నేను ఆ డాగ్ ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చాక కారులో ఇంటి యజమాని డెడ్ బాడీని చూసి షాక్ అయ్యాను అని జరిగింది మొత్తం ఆ హౌస్ కీపర్ హాన్ కి చెప్తూ అప్పటి నుంచి నామ్ షాక్ లోనే ఉండిపోయాడు. చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు హాన్ సాక్షులందరినీ డాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అందరూ కూడా టామ్ ఈ మర్డర్ చేయలేదు అని చెప్తారు. కానీ ఆఫీసర్ డాంగ్ ఏది ఏమైనా కానీ ఈ కేసు ఆల్రెడీ క్లోజ్ అయ్యింది, సాక్ష్యాలు చెప్పడానికి మీరు కోర్టులో ట్రయల్ జరిగే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి డాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా హాన్ డాంగ్ ని చూసి నువ్వు టామ్ ని ఈ హత్య చేశాడో నువ్వు ఒప్పుకోమని టార్చర్ చేశావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాంగ్ నీ నాలుకని అదుపులో పెట్టుకుని మాట్లాడు, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకు అని అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లే టైంలో హాన్ కి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి కూడా అంతా వృధా అవుతుందా అని ఆలోచిస్తూ హాన్ ఒక గల్లీ వైపు వెళుతూ ఉంటాడు. ఆ రోడ్ లో చాలా మంది పిల్లలు మిస్ అయ్యారు అని పాంప్లెట్స్ ని అంటించి ఉంటారు. ఆ తర్వాత ఇలాంటి పాంప్లెట్స్ పూర్తి సిటీ అంతా ఉండడాన్ని హాన్ చూస్తాడు. ఇలా చాలా మంది సిటీలో పిల్లలు మాయం అయ్యారు అని హాన్ కి ఆ సిటీ నుంచి మాయమైన పిల్లల ఫైల్ ని ఒక లేడీ ఆఫీసర్ ఆ రోజు ఇవ్వడం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత హాన్ సీక్రెట్ గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఆ మిస్ అయిపోయిన పిల్లల ఫైల్ ని వెతికి చూస్తాడు. అప్పుడు మిస్ అయిపోయిన పిల్లలందరి వయసు 7 సంవత్సరాలు అని తెలుస్తుంది. ఆ పిల్లలందరూ కరెక్ట్ గా వాళ్ళకి బర్త్డే జరిగిన 7వ రోజు కనిపించకుండా పోయారు అని తెలుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హాన్ కి యాక్ట్రెస్ శవం దగ్గర ఒక లాలీపాప్ ఉండడం గుర్తుకు వస్తుంది. అంటే దీని అర్థం కిల్లర్ అసలు టార్గెట్ యాక్ట్రెస్ కాదు, ఆమె కొడుకు నామ్. కానీ కిల్లర్ ఆ అబ్బాయిని కిడ్నాప్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అని అర్థం చేసుకుంటాడు.
ఆ తర్వాత రోజు హాన్ మిస్ అయిపోయిన పిల్లలందరి అడ్రస్లకి వెళ్తాడు. కానీ అక్కడ చాలా వరకు మిస్ అయిన పిల్లల పేరెంట్స్ ఇల్లు షిఫ్ట్ అయి ఉంటారు లేదా సిటీ వదిలి వెళ్లిపోయి ఉంటారు. అలా హాన్ ఒక ఓల్డ్ లేడీ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ లేడీ హాన్ ని చూసి, నా గ్రాండ్ చైల్డ్ తన 7th బర్త్డే రోజు కనిపించకుండా పోయాడు, కానీ కొన్ని రోజుల తర్వాత నా గ్రాండ్ చైల్డ్ దొరికాడు అని చెప్తుంది. అప్పుడే ఆ లేడీ తన గ్రాండ్ చైల్డ్ అరుపుల్ని వింటుంది. ఆ అరుపుల్ని విని ఆ లేడీ ఆ గ్రాండ్ చైల్డ్ ఉన్న రూమ్ లోకి వెళుతూ ఉంటుంది. దాంతో హాన్ కూడా తనతో పాటు వెళ్తాడు. ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉండడాన్ని హాన్ చూస్తాడు. హాన్ ఆ అబ్బాయిని చూడగా ఆ అబ్బాయి డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయి హాన్ ని చూసి నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి హాన్ నేను ఒక డిటెక్టివ్ ని అని చెప్తాడు. ఆ మాట విని ఆ అబ్బాయి వెంటనే హాన్ ని కత్తితో పొడవడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు హాన్ వల్ల ఆ రూమ్ లోని విండో కటన్ పక్కకు జరుగుతుంది. దాంతో లైట్ వచ్చి ఆ అబ్బాయి మీద పడుతుంది. అప్పుడు ఆ అబ్బాయి చాలా గట్టిగా అరుస్తూ తన తలని చేత్తో దాచుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయి గ్రాండ్ మదర్ హాన్ ని చూసి, ఇతనికి వెలుగంటే చాలా భయం, అస్సలు పడదు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తుంది. దాంతో హాన్ అక్కడి నుంచి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి, హాన్ వెంటనే డాక్టర్ ని చూసి, ఆ రోజు నా కాళ్ళని పట్టుకున్న ఆ పాప నీకు గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు హాన్ కి ఆ డాక్టర్ అలాంటి పిల్లల ఫైల్ ఇచ్చి, ఈ పిల్లలందరూ టౌన్ లో తప్పుపోయిన పిల్లలు, తిరిగి ఈ పిల్లలు దొరికిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చాలా విచిత్రంగా మారిపోయింది, ఆ పిల్లలకి రాత్రి నిద్ర కూడా రావడం ఆగిపోయింది, నా దగ్గర ఆ పిల్లలకు సంబంధించి ఒక వీడియో ఉంది అని చెప్పి డాక్టర్ ఆ వీడియోని ప్రొజెక్టర్ ద్వారా హాన్ కి చూపిస్తాడు. నిజానికి ఆ వీడియోస్ ని ఆ పిల్లల పేరెంట్సే షూట్ చేసి ఉంటారు. ఆ వీడియోస్ లో పిల్లలందరూ మెంటల్లీ డిస్టర్బ్ గా అనిపిస్తూ ఉంటారు. అందరి పిల్లల బిహేవియర్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఆ పిల్లలందరికీ చీకట్లో ఉండడం, పెయింటింగ్ చేయడం లాంటి బిహేవియర్ ఉంటుంది. ఆ వీడియోను చూశాక హాన్ అనుమానం మొత్తం షాన్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే షాన్ కూడా ఇలాగే చీకట్లో ఉంటున్నాడు కాబట్టి తనని అనుమానిస్తాడు. ఆ తర్వాత హాన్ కస్మాకి ఒక వైన్ బాటిల్ ఇస్తాడు. ఎందుకంటే ఈసారి హాన్ కి కస్మా ద్వారా ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కస్మా హాన్ ని చూసి, షాన్ మిలిటరీలో డాక్టర్ గా పనిచేసేవాడు, ఎవరికైనా ఏదైనా చిన్న గాయం అయితే చాలు షాన్ కి చాలా మజా వస్తుంది. షాన్ కి తన లైఫ్ లో కేవలం తన 7 సంవత్సరాల కూతురు అంటే చాలా ఇష్టం, కానీ తన కూతురు ఒక యాక్సిడెంట్ లో గాయపడింది, దానివల్ల షాన్ కి చాలా పెద్ద షాక్ తగిలింది అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ వెంటనే షాన్ కి టీచ్ చేసిన టీచర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ టీచర్ హాన్ ని చూసి షాన్ చిన్నప్పటి ఫోటోని చూపిస్తాడు. ఆ ఫొటోస్ లో కూడా చాలా వరకు షాన్ ఒంటరిగానే ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత టీచర్ హాన్ ని చూసి, షాన్ తన చిన్నతనంలో ఒక ప్లేలో పార్టిసిపేట్ చేశాడు, నిజానికి ఆ ప్లే స్టోరీని ఆ పిల్లలే రాశారు అని చెప్తాడు. అప్పుడు హాన్ ఆ ప్లే దేని గురించి అడుగుతాడు. దానికి ఆ టీచర్ మాట్లాడుతూ, ఈ ప్లే ఒక అబ్బాయి మీద రాసి ఉంటుంది, ఆర్ఫనేజ్ లో పిల్లలందరినీ తప్పుగా ట్రీట్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి అందరితో కలిసి ఒక బోట్ ని తయారు చేసి ఆ ఆర్ఫనేజ్ నుంచి ఆ పిల్లలందరినీ చాలా దూరంగా తీసుకుని పారిపోతారు అని ఆ స్టోరీ మొత్తం టీచర్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత టీచర్ హాన్ ని చూసి, ఆ ప్లేని చూడడానికి అందరి పిల్లల పేరెంట్స్ వచ్చారు, కానీ అప్పట్లో షాన్ పేరెంట్స్ మాత్రం రాలేదు, ఈవెన్ వాళ్ళు షాన్ ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి కూడా ఆ రోజు రాలేదు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు హాన్ అడవిలో వెళుతున్న షాన్ ని అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత షాన్ ఆ ప్లేస్ లో వెళుతూ ఉండగా హాన్ కూడా తన కారులో షాన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. షాన్ ని ఫాలో అవుతూ హాన్ ఒక పాత చర్చి దగ్గరికి వెళ్తాడు. షాన్ అక్కడికి ఎందుకు వెళ్ళాడో హాన్ కి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు హాన్ పొరపాటున తన కాలితో దేన్నో ఒక వస్తువును తొక్కుతాడు. దాని శబ్దాన్ని షాన్ వింటాడు. ఆ శబ్దం విని షాన్ ఆ ప్లేస్ నుంచి పారిపోతాడు. హాన్ కూడా తననే ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు, కానీ షాన్ అప్పటికే అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత హాన్ షాన్ ఇంటికి వెళ్లి డోర్ ని నాక్ చేస్తాడు. అప్పుడు లోపల నుంచి షాన్ కూతురు సౌండ్ చేస్తుంది. దాంతో హాన్, నేను మీ నాన్నని కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి షాన్ కూతురు, మా నాన్న ఇంట్లో లేరు, అలాగే నేను తెలియని వాళ్లతో అస్సలు మాట్లాడను అని చెప్తుంది. కానీ లోపల నిజానికి షాన్ ఉంటాడు. ఆ పాప అలా అనేసరికి హాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హాన్ మేరీలు ఇద్దరు కలుస్తారు. అప్పుడు మేరీ, షాన్ ఒక విచిత్రమైన వ్యక్తిలాగా ఉన్నాడు, బహుశా తనకి ఏదో జరిగిందనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటలు విన్న హాన్, షాన్ కి ఒక కూతురు ఉంది, తనకి కొన్ని సంవత్సరాల ముందు యాక్సిడెంట్ అయ్యింది, షాన్ తన కూతురికి బాగా ట్రీట్మెంట్ చేసి నయం చేయించి ఉంటాడని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తను ఒక డాక్టర్,
కానీ తన కూతురు యాక్సిడెంట్ తర్వాత పూర్తి తరహాలో సరిగ్గా కోలుకోలేనట్లు ఉంది. అందువల్ల షాన్ టౌన్ లోని పిల్లలందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళకి తన కూతురు ఎలా నవ్వుతుందో, తన కూతురు ఎలా డాన్స్ చేస్తుందో అవన్నీ నేర్పించి వాళ్ళని తన కూతురు దగ్గరికి తీసుకుని వెళుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని చూసైనా తన కూతురు మంచిగా అవుతుందేమో అనుకుంటున్నాడు ఈ షాన్. తన కూతురికి నయం చేయడం కోసమే షాన్ ఒక సైకో లాగా మారినట్లు ఉన్నాడు. అందువలనే షాన్ కిడ్నాప్ చేసిన పిల్లలు ఇప్పటికీ షాన్ కూతురు లాగా నవ్వడం, డాన్స్ చేయడం, ఏడవడం లాంటివి ఆ డాక్టర్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కూడా నేను చూశాను. ఇదంతా కేవలం నా థియరీ మాత్రమే అని చెప్తాడు. అది మొత్తం విన్న మేరీ షాక్ అవుతుంది. ఆ తర్వాత హాన్ తన కారుని షాన్ ఇంటి ముందు ఆపి, షాన్ కారు ఇంటి దగ్గర లేదు అంటే దాని అర్థం అతను ఇంకా ఇంటికి రాలేదు, నేను షాన్ ఇంటి లోపలికి వెళ్ళబోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న మేరీ ఇలా చేయడం చాలా డేంజరస్ అయిన పని అని అంటుంది. దానికి హాన్ షాన్ ఇంటికి తిరిగి రాగానే కారు హార్న్ ని ప్రెస్ చెయ్యి అని మేరీకి చెప్పి హాన్ షాన్ ఇంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి షాన్ తన ఇంటి దగ్గరికి వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మేరీ షాన్ ని చూసి హార్న్ ని నొక్కుతుంది. దానివల్ల షాన్ డిస్టర్బ్ అవుతాడు. అదే సమయంలో లోపల ఉన్న హాన్ కి షాన్ ఇంటికి వచ్చాడు అని తెలుస్తుంది. అప్పుడే మేరీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మేరీని తిడతాడు. ఎందుకంటే ఆ ప్లేస్ లో పార్కింగ్ ఎలా లేదు. ఇదంతా షాన్ చూసి తన ఇంటి లోపలికి వెళ్తాడు. లోపల హాన్ ఒక రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లో ప్రతి మూలలో కూడా షాన్ అతని కూతురు ఫొటోస్ ని అంటించి ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి షాన్ ఆ రూమ్ లో కూడా వస్తాడు. షాన్ కి ఆ రూమ్ లో ఒక ప్లేస్ నుంచి శబ్దం వస్తూ ఉంటుంది. నిజానికి ఆ ప్లేస్ లోని హాన్ దాక్కుని ఉంటాడు. అప్పుడే షాన్ కి ఆ ప్లేస్ చెక్ చేయబోతూ ఉండగా ఎక్కడి నుంచో షాన్ కి పిల్లల అరుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి షాన్ ఆ రూమ్ లోనే ఒక సీక్రెట్ రూమ్ ని కూడా తయారు చేసి ఉంటాడు. షాన్ ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ లోపల షాన్ కూతురు ఎప్పటికీ డోర్ ను వేసుకుని ఒక్కతే ఉంటుంది. అప్పుడు షాన్ కూతురు షాన్ ని చూసి, ఈ రోజు నా పార్టీ ఉంది, నాకు కొత్త ఫ్రెండ్స్ కావాలి, లేదంటే నేను చనిపోతాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న షాన్, అలా చెప్పకు, కొంచెం సేపట్లోనే చాలా మంది ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తాను అని చెప్పి షాన్ ఒక పోయం ని పాడి తన కూతురికి వినిపిస్తాడు. ఆ పోయం ని వినగానే హాన్ కి అక్కడే నిద్ర వస్తుంది. తర్వాత హాన్ స్పృహలోకి వచ్చి చూడగా షాన్ ఆ రూమ్ లోనే ఉంటాడు. ఆ తర్వాత హాన్ గన్నుని, టార్చ్ ని తీసుకుని షాన్ కూతురు ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. మరోపక్క షాన్ కూతురు టీవీ చూస్తూ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు హాన్ ఆ చైర్ ని తన వైపుకి తిప్పగా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ చైర్ లో ఒక బొమ్మ కనబడుతుంది. దాన్ని చూసి హాన్ చాలా కంగారు పడతాడు. అలాగే హాన్ కి చుట్టుపక్కల కూడా షాన్ కూతురు బట్టలే కనిపిస్తాయి. అలాగే ఆ వాల్స్ మీద కొన్ని ఫొటోస్ అంటించి ఉంటాయి. ఆ ఫొటోస్ వల్ల షాన్ ఆ బొమ్మలనే తన కూతురు అనుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఎందుకంటే షాన్ అసలు కూతురు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజే చనిపోయి ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకున్న హాన్ తిరిగి మళ్ళీ తన కారు దగ్గరికి వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే హాన్ కి ఆ హౌస్ కీపర్ కనిపిస్తాడు. ఆ హౌస్ కీపర్ హాన్ ని చూసి నామ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి హాన్ కారెక్కి ఈ లెటర్ ని ఆ కిడ్నాపర్ వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ తర్వాత మేరీ ఆ లెటర్ చదువుతుంది. ఆ లెటర్ లో ఒక పోయం రాసి ఉంటుంది. పక్షులన్నీ పడుకోవడానికి తమ గూటి దగ్గరికి వెళ్తాయి అని రాసి ఉంటుంది. దాంతో హాన్ కి గూడు అంటే ఆ చర్చ్ అని గుర్తుకు వస్తుంది. హాన్ వెంటనే ఆ కారుని ఆపి హౌస్ కీపర్ ని మరియు మేరీలను చూసి మీరు వెంటనే వెళ్లి పోలీసులతో కలిసి ఆ చర్చి దగ్గరికి రండి అని చెప్తాడు. ఆ తర్వాత హాన్ ఒంటరిగా ఆ చర్చి దగ్గరికి వెళ్తాడు. మరోపక్క షాన్ ఆ చర్చ్ లో ఉండి నామ్ కి లిప్స్టిక్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను వెయ్యబోయే ఒక నాటకంలో ఆ నామ్ వేరే వ్యక్తిలాగా కనిపించడం కోసం తనకి మేకప్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత షాన్ కూడా వెంటనే వెళ్లి తను వెయ్యబోయే నాటకంలోని స్క్రిప్ట్ తీసుకుని వచ్చి ఆ నాటకంలో ఉన్న క్యారెక్టర్ లాగా మేకప్ వేసుకుని అలాగే ఆ నాటకంలో నామ్ చెప్పవలసిన డైలాగ్స్ అన్నిటినీ కూడా నామ్ కి చెప్పి ప్రాక్టీస్ చేపిస్తాడు. ఆ తర్వాత షాన్ నామ్ ఫోటోని తన దగ్గర ఉన్న స్పెషల్ కెమెరా ద్వారా తీస్తాడు. షాన్ ఫొటోస్ తీస్తూ ఎక్కువ పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తాడు. అయితే నామ్ భయపడిపోయి మళ్ళీ ఏడుస్తాడు. దాంతో షాన్ నామ్ ని చూసి ఇది ఒక కామెడీ సీన్, ఇక్కడ నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు నా కూతురు ఎదురుగా ఎలా అయితే పర్ఫామ్ చెయ్యలేవు అని చెప్పి షాన్ నామ్ ని చంపబోతూ ఉండగా ఆ రూమ్ లోకి హాన్ వస్తాడు. ఆ తర్వాత హాన్ షాన్ ని చూసి నిన్ను అరెస్ట్ చేస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు షాన్ పిచ్చివాడులాగా మారి ఈ రోజు నా కూతురు బర్త్డే
కానీ తనతో ఎవరూ ఆడుకోవడం లేదు, అందువల్లనే నేను ఈ పిల్లలందరినీ బలవంతం చెయ్యాల్సి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు హాన్ నీ కూతురు ఇంతకు ముందే చనిపోయింది అని చెప్తాడు. ఆ మాట విన్న షాన్ కోపంతో ఒక రెడ్ లైట్ ని ఆన్ చేస్తాడు. దానివల్ల హాన్ కి చుట్టూ అంతా బొమ్మలు కనిపిస్తాయి. హాన్ కి ఇల్యూజినేషన్ అవుతుంది. ఆ తర్వాత హాన్ ఎలాగో అలా ఆ రూమ్ నుంచి బయటికి వస్తాడు. కానీ షాన్ అక్కడ నిలబడి ఉంటాడు. షాన్ తన కెమెరాలో ఒక సీక్రెట్ గన్ ఉంటుంది. దాని ద్వారా హాన్ మీద షాన్ గురి పెడతాడు. కానీ అప్పుడే ఆ గన్ లో బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. ఇదంతా చూసిన హాన్ షాన్ వైపు వస్తూ ఉంటాడు. కానీ షాన్ చేతుల్లో నామ్ ఉంటాడు. అప్పుడు షాన్ హాన్ ని చూసి నన్ను నా కూతుర్ని ఒంటరిగా వదిలేయి అని చెప్పి షాన్ వెంటనే నాముని నిద్రపుచ్చుతాడు. ఎందుకంటే అతను తన కూతురు ముందు పెర్ఫార్మ్ చేయడం కోసం తనని నిద్రపుచ్చుతాడు. ఆ సమయంలో హాన్ మాటిమాటికి షాన్ ని చూసి నీ కూతురు చనిపోయింది, అతన్ని వదిలిపెట్టు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని షాన్ తల తిరుగుతుంది. దాంతో షాన్ వేగంగా హాన్ వైపు వస్తూ ఉంటాడు. అప్పుడు హాన్ షాన్ ని 3 బుల్లెట్స్ తో కాల్చి చంపేస్తాడు. అయితే షాన్ అలా చనిపోయే సమయంలో కూడా ఒక వియర్డ్ స్మైల్ చేస్తాడు. ఆ తర్వాత రోజు హాన్ ని కలవడానికి పోలీస్ చీఫ్ వచ్చి హాన్ ని కలిసి ఈసారి నువ్వు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు, కానీ నీ వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అందువల్ల నువ్వు మళ్ళీ పోలీస్ జాబ్లో జాయిన్ అవ్వడానికి 2వ ఛాన్స్ని ఇస్తున్నాను అని చెప్తాడు. కానీ హాన్ ఆ ఛాన్స్ని తిరస్కరించి తాను చేసిన తప్పుకి శిక్షణ అనుభవించడానికి జైలుకి వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.